బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో ఉన్న ఉప్పలపాడు ఎత్తిపోతల పథకం ఊసే మర్చిపోయారు పాలకులు. పూర్తిగా అలసత్వం వహించడంతో అసంపూర్తి నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. ఉప్పలపాడు మైలవరం గ్రామాల మధ్య గుండ్లకమ్మ నదిపై ఎత్తిపోతలను నిర్మించి చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరుతో పాటు 2500 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 16 కోట్ల రూపాయల అంచనాలతో 2019 ఫిబ్రవరి 14న టీడీపీ హయాంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మోటార్లు, సిమెంటు పైపుల పనులు సాగుతున్న సమయంలో ప్రభుత్వం మారటం, ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి రాకతో ఎత్తిపోతల నిర్మాణ పనులకు బ్రేక్ పడ్డాయి. గుత్తేదారుకు బిల్లులు చెల్లించక పనులు ముందుకు కదలలేదు. కూటమి ప్రభుత్వంలోనైనా విద్యుదీకరణ పనులు, మోటార్లు ఏర్పాటు చేస్తే ఉప్పలపాడు ఎత్తిపోతలకు మోక్షం కలుగుతుందని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అప్పట్లో ఎమ్మెల్యేగా శంకుస్థాపన చేసిన గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా ఎత్తిపోతలను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. 2021 తర్వాత ఈ మెయిన్ లైన్ పైప్ లైన్ వర్క్ కూడా చేయకుండా ఆపేశారు. అందువల్ల ఈ లిఫ్ట్ మూలబడింది. రెండోది 33 లక్షలు ఏపీఎస్డిసిఎల్ వాళ్ళకి కరెంట్కి డీడీ ఇచ్చారు. వాళ్ళు కూడా పోల్స్ వేసి తీగోళ్ళలాగి కరెంట్ సప్లై కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ వర్క్ మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరగల. ఈ 4 సంవత్సరాల్లో ఈ పని ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్నట్లుగా ఆగిపోయి ఉంది. దయచేసి ప్రభుత్వం వారు సహకరించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసినట్లయితే మైలవరం, ఉప్పలపాడు గ్రామాలకి సాగునీరుతో పాటు 2 గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. త్రాగునీరు, పశువులకి గ్రౌండ్ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని మనం చేస్తున్నాం. పోయి ఇక్కడ ఉన్నటువంటి పాలకులను కూడా, మన ఇన్ఛార్జి గారిని కూడా మేము 4-5 సార్లు మేము అడగటం జరిగింది. అయితే మాకు బడ్జెట్లు లేవనేటి సమాచారం చెప్తూ ఉన్నారు, కానీ అక్కడికి కూడా ముందుకు వేయలేదు. ఇదే గనక మాకు ఈ లిఫ్ట్ ఇరిగేషనే గనక వస్తే ఈ 4-5 ఊళ్ళు పొలాలే కాకుండా అటు చెరువుల వైపు కూడా నీరు మళ్ళిస్తారు కనుక చెరువుల్లో కానీ ఇటు పొలాలు కానీ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఈ వాటరే ఉన్నట్టయితే ఈ చెట్లు, చామ, ఇదిగో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ విధంగా ఉండేది కాదు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినట్టయితే సస్యశ్యామలంగా పండేది. మాకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసి మా పొలాన్ని కూడా సస్యశ్యామలంగా చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం.